తొక్కిసలాట ఘటనకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి. ఉచిత టికెట్లు అంటూ వదంతులు, స్టేడియం గేట్ల మూసివేతతో నెలకొన్న గందరగోళం, అధిక రద్దీతో తోపులాట వంటి వాటి వల్ల ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ విషాదాంతమైంది. ఇక నిన్న జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోగా పదుల సంఖ్యలో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఆర్సీబీ ప్లేయర్లను సన్మానిస్తున్న చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35,000 మంది మాత్రమే. కానీ నిన్న సాయంత్రం అక్కడికి దాదాపు 3 లక్షల మంది అభిమానులు చేరుకున్నారు. ఈ స్టేడియంలో మొత్తం 21 స్టాండ్లు, 13 గేట్లు ఉన్నాయి. ఇందులో 9, 10వ నంబర్ల గేట్లను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ సభ్యులకు రిజర్వ్ చేశారు. 5, 6, 7 గేట్ల నుంచి అభిమానులకు ప్రవేశం కల్పించారు. ఇందులో 7వ నంబర్ గేటు నుంచి చూస్తే చిన్నస్వామి స్టేడియం ప్రధాన ప్రవేశం నుంచి లోపలికి వచ్చే వ్యూ కనిపిస్తుంది. మెయిన్ ఎంట్రన్స్ నుంచే ఆర్సీబీ జట్టు మైదానంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి 7వ నంబర్ గేటు వద్దకు అభిమానులు పోటెత్తారు. పాస్లు ఉన్నవారు మాత్రమే స్టేడియం లోపలికి వెళ్లేందుకు అనుమతి ఉంది. కానీ చాలా మంది పాసులు లేకుండానే అక్కడికి చేరుకున్నారు. అదే సమయంలో 7వ నంబర్ గేటు వద్ద ఉచిత టికెట్లు పంచుతున్నారన్న ప్రచారం మొదలైంది. దీంతో వాటిని తీసుకునేందుకు అభిమానులు పరుగులు తీశారు. టికెట్ల కోసం ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ గేటు వద్దే అత్యధిక నష్టం సంభవించింది. Yesterday it was a very unfortunate situation that so many people died in the RCB parade. As an RCB fan, I can say this is very unfortunate. RCB, they have won again after 18 years. It is a big thing. Every Bangalorean will feel this pride in their heart. But unfortunately, people have died. That's the sad part about this. But today, as I'm walking across Chinnaswamy Stadium, you can see the peace and the calm here. Unlike yesterday, where almost 300,000 people were present here. It is a very unfortunate situation. As now you can see, the roads are empty. No one is there. There's dust and garbage and everything spread all around the place. The press is also here, and many more things have happened. My name is Solomon Niando. స్టేడియం వద్ద రద్దీని నియంత్రించేందుకు 5,000 మంది పోలీసులను మోహరించారు. కానీ అంచనాలకు మించి అభిమానులు రావడంతో వారిని నియంత్రించడం కష్టతరమైంది. గేట్లు కూడా చిన్నవిగా ఉండడంతో వారు లోపలికి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. స్టేడియం గేట్లు చిన్నగా ఉన్నాయి. అభిమానులు కిక్కిరిసిపోవడంతో కొన్ని చోట్ల గేట్లు విరిగిపోయాయి. రద్దీ ఎక్కువగా ఉండడం వల్లే ఈ ఘటన సంభవించిందని అనుకుంటున్నాం. సీఎం సిద్దరామయ్య వెల్లడించారు. అయితే పాస్లు ఉన్నప్పటికీ తమను లోపలికి రానివ్వకుండా గేట్లు మూసివేశారంటూ కొంతమంది అభిమానులు ఆరోపిస్తున్నారు. బుధవారం ఉదయం 11:56 బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు విక్టరీ పరేడ్ ఉండదని, స్టేడియంలో కేవలం సత్కార కార్యక్రమం మాత్రమే ఉంటుందని ప్రకటించారు. కానీ మధ్యాహ్నం 3:14 ఆర్సీబీ యాజమాన్యం సాయంత్రం 5 గంటలకు విజయోత్సవ పరేడ్ నిర్వహిస్తామని ప్రకటించింది. విక్టరీ పరేడ్ తర్వాత చిన్నస్వామి స్టేడియంలో వేడుకలు జరుగుతాయి. అందరూ రోడ్ షోను శాంతియుతంగా ఆస్వాదించగలిగేలా పోలీసులు, ఇతర అధికారులు నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని అభిమానులందరినీ మేం అభ్యర్థిస్తున్నామని పోస్టు చేసింది. దీంతో అంతా కన్ఫ్యూజ్ అయ్యారు. కానీ మధ్యాహ్నం ఆర్సీబీ మేనేజ్మెంట్ మరో ప్రకటన చేసింది. పరేడ్ నిర్వహిస్తామని, అభిమానులు మార్గదర్శకాలు పాటించాలని కోరింది. ఈ ప్రకటనతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. పరేడ్ ఉంటుందో లేదో తెలియక ఎక్కువ మంది నేరుగా మైదానం లోపలికి వెళ్లేందుకే ఉత్సాహం చూపించారు. కొంతమంది టికెట్లు లేకుండానే గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని అడ్డుకుని పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
सरकार और प्रबंधकों का दोषी है। इतने लोगों को एक तो एकदम बुलाया गया है, क्यों, क्या जरूरत थी? विधानसभा के पास ही कर सकते थे ना, वो जो बहुमान करना था। 11 लोग मर गए, 30 से 40 घायल हुए। तो लेकिन यहाँ आकर के कहते कि जब यहाँ इतना जगह नहीं है तो जहाँ वहाँ देखा होगा उन्होंने भीड़ इतना, तो यहाँ पर लाने की जरूरत क्या थी? ये अभी इसका जिम्मेदार कौन है? अब उसका तो सरकार को उत्तर देना ही होगा ना। इसके जिम्मेदार जो है वो भी है, जो कल की जो है ना। और एक बात बोलता हूँ कि यहाँ पर युवतियों का आने की, इस भीड़ में आने की क्या जरूरत थी? दुखित विचार है सर, बहुत दुखित विचार है। नहीं, यहाँ पर इस भीड़ में युवतियों की क्या जरूरत थी जो यहाँ पर आई हो? तो उसमें भी 3 युवतियाँ कुछ मर गई ना। हाँ, तो क्या जरूरत थी उनको, युवतियों को? इस भीड़ भाड़ में महिलाओं को आने की जरूरत ही नहीं थी। अब इसका जवाब कौन देगा? अभी ये जो मरे हैं उसकी जिम्मेदारी कौन लेगा? कोई अपने आप बोलेगा मेरी जिम्मेदारी है? कोई नहीं बोलेगा। कोई सरकार बोलेगी और कोई मैं बोलूंगा या आप बोलेंगे, कोई भी नहीं बोलेगा। విక్టరీ పరేడ్ నిర్వహించడంలో గందరగోళం, ఉచిత పాసులు, రద్దీ, తొక్కిసలాటకు దారితీసిన ప్రధాన కారణాలుగా పోలీసులు తెలిపారు. స్టేడియంలోకి ప్రవేశ టికెట్లు లేని అనేక మంది క్రికెట్ అభిమానులు టికెట్లున్న వారితో పాటు ప్రాంగణంలోకి రావడానికి ప్రయత్నించడంతో తొక్కిసలాట జరిగిందని చెప్పారు. అయితే విక్టరీ పరేడ్ నిర్వహించడం లేదని, టికెట్లు ఉన్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తామని తాము స్పష్టం చేసినప్పటికీ అభిమానులు స్టేడియం వెలుపల పెద్ద సంఖ్యలో గుమిగూడారని పోలీసులు తెలిపారు. వారిలో చాలా మంది ప్రవేశం పొందడానికి గేట్లు దూకారని చెప్పారు. ఒకరినొకరు తోసుకోవడం కూడా ప్రారంభించారని చెప్పారు. అయితే 7వ నంబరు గేట్ల వద్ద ఉచితంగా టికెట్లు పంపిణీ చేస్తున్నారంటూ వదంతులు రావడంతో కొందరు అటుగా వెళ్లినట్లు తెలుస్తోంది. గేట్లు మూసి టికెట్లు ఉన్న వారిని కూడా అనుమానించకపోవడంతో గందరగోళం నెలకొందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో పోలీసులు కొన్ని చోట్ల లాఠీ చార్జ్ చేశారని ఆరోపిస్తున్నారు. ఏదేమైనా విజయోత్సవ వేడుకలు ఆనందంగా మొదలై విషాదాంతమయ్యాయి.